సినిమాల విడుదలకు ముందే ఆ కొత్త సినిమా చూడాలన్న ఉత్సాహంతో ఇమ్మంది రవి ఒక ఐబొమ్మ అనే వెబ్సైట్ ను ప్రారంభించాడు. దాంట్లో అనేక సినిమాలను అప్లోడ్ చేసి అటు టాలీవుడ్ ను ఇటు పోలీసులను సైతం కూడా ఉరుకులు పరుగులు పెట్టించాడు. అయితే ఈ క్రమంలో తన జోలికి రావద్దంటూ కూడా పోలీసులకు సవాల్ విసడంతో వారు ఛాలెంజింగ్ గా తీసుకుని ఇమ్మంది రవిని అరెస్ట్ చేశారు. అతని మీద 7 కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఇమ్మంది రవి ఇంటి వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఆయన తండ్రి అప్పారావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఆయనకి అసలు రవికి ఈ సినిమాలంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం ఉండేదా? అసలు ఎట్లా ఉండేవాడు? సినిమాలకు పిచ్చి ఏం లేదండి. సినిమాల పిచ్చి ఏం లేదు. మామూలుగా బడికి వెళ్ళాడు వచ్చాడు, స్కూల్కి వెళ్ళాడు వచ్చాడు, అంతే. సినిమాల పిచ్చి అంటే ఏమి లేదు. ఎంతవరకు చదువుకున్నాడండి? డిగ్రీ వరకు నేను చదివించాను. డిగ్రీ వరకు చదివించాను. ఆడు మళ్ళా యూనివర్సిటీలో కూడా ఇది చదివాడు. కొంచెం పరీక్షలు అవి కట్టి చదివాడు. పాస్ అయ్యానని కూడా చెప్పాడు నాకు. అంతవరకు తెలుసు. డిగ్రీ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? డిగ్రీ తర్వాత ఇక్కడే యూనివర్సిటీలో చదివాడు అన్నాడు. ఆంధ్ర యూనివర్సిటీ. ఇక్కడ కూడా చదివాడట. నేను అప్పుడు మాకు ఇంట్లో కొద్ది సమస్యలు వచ్చి నేను కొద్ది దూరంగా ఉన్నాను. అప్పుడు చదివాను, పాస్ అయ్యానని అన్నాడు. అది ఏ క్లాసో ఏటో వివరాలు నాకు తెలియదు. నాకు ఎడ్యుకేషన్ తక్కువ, అందువల్ల నేనేమి మాట్లాడలేను. ఓకే. అంటే మీతో ఎప్పుడన్నా ఫోన్ లో మాట్లాడుతూ ఉండేవాడా? ఎప్పుడైనా గానీ డబ్బులు పంపించడం కానీ ఇలాంటివి ఏమైనా చేసేవాడా? నేను అవసరమైతే నేను ఫోన్ చేస్తే పలుకుతాడు. ఆడేదైనా అవసరం అయితే ఆడు ఫోన్ చేస్తాడు. అది ఎప్పుడు తరచుగా కాదు, ఎప్పుడో అప్పుడప్పుడు. నా బాధలు నావి, ఆడి బాధలు ఆడియే. డబ్బులే నాకు పంపించవలసిన అవసరం లేదు. ఆడు పంపించినా నాకు అక్కర్లేదు. నాకు భగవంతుడు పెట్టిన దారం ఉంది. పెన్షన్ డబ్బులు వస్తున్నాయి. డబ్బులు మందులే కొనుక్కుంటే నేను తింటూ అలాగా నాకు ఉన్నది భగవంతుడు పెట్టింది నాకు చాలు. ఆడిది నాకు రూపాయి ఇచ్చినా వద్దు. నాకు కావాలంటే నేనే ఆడికి అప్పుడప్పుడు కావాలన్నప్పుడు ఇచ్చేవాడిని కూడా. అంటే పోలీసులకి సైతం కూడా సవాల్ విసిరాడు. మీరు ఆ జోలికి రావద్దు, మీ కొంతమంది డేటా నా దగ్గర ఉంది, అదంతా కూడా బయట పెడతానంటూ కూడా సవాల్ విసిరాడు. అతని మీద 7 కేసులు నమోదు చేశారు. 20 కోట్ల వరకు కూడా ఈ టాలీవుడ్ కి కూడా నష్టం వాటిల్లింది అంటున్నారు. ఇప్పుడు కూడా అనేక మంది సినీ ప్రముఖులు సైతం కూడా అక్కడ తెలంగాణ పోలీసులను కలుస్తూ ఉన్నారు. దీని మీద ఏమంటారు? ఆడిన్నన్నా నాకేం తెలుస్తుంది సార్? ఆడిన్నన్నా నాకేం సంబంధం లేదు. ఇప్పుడు దారంటే ఎన్నో అనుకుంటాం, అవన్నీ కాదు. కాకపోతే పోలీసులకి సవాల్ ఇచ్చినంత పెద్దోడే అవ్వలేదు కదా. ఎంత డబ్బున్నోడైనా చట్టానికి మనం తలంచాలి. తప్పు చేసినప్పుడు ఇంకా నోరు మూసుకొని ఉండాలి. చట్టం ఊరుకుంటుందా? చట్టం ఊరుకోదు కదా. చట్టం ఎంతటోడైనా బొక్కలేసేస్తుంది. ఎప్పుడు దొరకలేదు అనుకోకూడదు. ఎప్పుడో రోజు తప్పు చేసినట్టు దొంగతనాలు చేస్తారు. ఎప్పుడోకప్పుడు పోలీసులు దొరికిపోతారు. అలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళతో మాట్లాడాలి పోలీసులతో. మనం తప్పు చేయనప్పుడు పర్వాలేదు. తప్పు చేసినప్పుడు మనం అలా మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారట. వాళ్ళకి తెలియదా పోలీసులు అమ్మాయికులా? తప్పు. అంటే పెళ్ళయిందా మీ అబ్బాయికి? అంటే పెళ్లి మీరే చేశారా? మీరున్నారా? అమ్మా నాన్న? ఆడొక అమ్మాయిని ఇష్టపడ్డాడు. నేను చూసిన సంబంధాలు ఏమి ఆడికి నచ్చి చూసాడు. ఫోటో తీసి ఫోటో కూడా చూసాడు కాదు. మరి ఆడు ఏదో అమ్మాయిని ఇష్టపడ్డాడు. అయితే మా పెద్దలు, మా మామయ్య గారు, మా మేనత్త, మా అన్నయ్య గారు, మా వదిన గారు వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి మా పెద్దల్ని నిశ్చితారణకి వెళ్ళాము. నిశ్చితారం చేసి వచ్చి మళ్ళీ పెళ్లి ముహూర్తాలన్నీ వాళ్ళే పెట్టేశారు. పెట్టిస్తే పలానా రోజు పెళ్లి అంటే వెళ్ళాము. మా అందరిని తీసుకుని వెళ్ళాను. వెళ్ళి పెళ్లి చేస్తే కళ్యాణ మండపం తీసుకున్నారు. కళ్యాణ మండపం దగ్గర వెళ్ళి అందరు పెళ్లి చేసి మళ్ళీ వచ్చేసాం.